దేశంలోనే అలజడి రేపిన హైదరాబాద్లోని గోకుల్ చాట్, లుంబిని పార్క్ జంట పేలుళ్ల కేసులో న్యాయస్థానం ఇద్దరిని దోషులుగా తేల్చింది. మొత్తం 5గురుల ఇద్దరిని నిర్దోషులుగా ప్రకటించిన నాంపల్లి కోర్టు ఒకరి భవితవ్యంపై తీర్పు సోమవారం వెలువరించనుంది. దోషులకు శిక్షలు సైతం అదే రోజున ఖరారు చేయనున్నట్లు న్యాయమూర్తి ప్రకటించారు. 11 ఏళ్ల సుదీర్ఘ విచారణ అనంతరం హైదరాబాద్లోని లుంబిని పార్కు, గోకుల్ చాట్ పేలుళ్ల కేసుకు సంబంధించి నాంపల్లి కోర్టు తీర్పు వెలువరించింది. 5గురు నిందితుల్లో ఇద్దరిని నాంపల్లి కోర్టు దోషులుగా నిర్ధారించింది. మరో ఇద్దరిని నిర్దోషులుగా ప్రకటించిన న్యాయమూర్తి నిందితులకు ఆశ్రయం కల్పించిన నిందితుడు అంజంకు సంబంధించిన తీర్పును సోమవారానికి వాయిదా వేశారు. దోషులకు శిక్షల ఖరారుకు సంబంధించి కూడా అదే రోజున న్యాయస్థానం తీర్పును వెల్లడించనుంది. అనిక్, షఫీక్ సయీద్, అక్బర్ ఇస్మాయిల్లను దోషులుగా తేల్చిన న్యాయమూర్తి ఫరూక్ షఫరుద్దీన్, సాదిక్ ఇసార్లను నిర్దోషులుగా ప్రకటించారు. పేలుళ్లలో 8 మందికి ప్రమేయం ఉన్నట్లు ఆక్టోపస్, కౌంటర్ ఇంటెలిజెన్స్ విభాగాలు తేల్చగా ప్రధాన సూత్రధారి రియాజ్ భత్కల్ సహా ఇక్బాల్ భత్కల్, అమీర్ రజా ఖాన్ పరారీలో ఉన్నారు. చెర్లపల్లి జైల్లోని ప్రత్యేక కోర్టు 11 ఏళ్ల సుదీర్ఘ విచారణలో వందలాది మంది సాక్షులు, సాంకేతిక ఆధారాలను పరిశీలించింది. కేసులో తుది వాదనలు ఆగస్టు 7న ముగియగా తీర్పును ఆగస్టు 27కి కోర్టు వాయిదా వేసింది. నిందితులను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నాంపల్లి కోర్టులో ఆగస్టు 27న దర్యాప్తు అధికారులు ప్రవేశపెట్టారు. కేసులోని ఆధారాలను విశ్లేషించడానికి మరికొంత సమయం పడుతుందని పేర్కొంటూ కోర్టు సెప్టెంబర్ 4కి తీర్పుని వాయిదా వేసింది. ఇవాళ ఇద్దరిని దోషులుగా, మరో ఇద్దరిని నిర్దోషులుగా పేర్కొంటూ తీర్పునిచ్చింది. దేశంలోనే అలజడి రేపిన హైదరాబాద్లోని గోకుల్ చాట్, లుంబిని పార్క్ జంట పేలుళ్ల కేసులో న్యాయస్థానం ఇద్దరిని దోషులుగా తేల్చింది. మొత్తం 5గురిలో ఇద్దరిని నిర్దోషులుగా ప్రకటించిన నాంపల్లి కోర్టు ఒకరి భవితవ్యంపై తీర్పును సోమవారం వెలువరించనుంది. దోషులకు శిక్షలు సైతం అదే రోజున ఖరారు చేయనున్నట్లు న్యాయమూర్తి ప్రకటించారు. దేశంలోనే అలజడి రేపిన హైదరాబాద్లోని గోకుల్ చాట్, లుంబిని పార్క్ జంట పేలుళ్ల కేసులో న్యాయస్థానం ఇద్దరిని దోషులుగా తేల్చింది. మొత్తం 5గురిలో ఇద్దరిని నిర్దోషులుగా ప్రకటించిన నాంపల్లి కోర్టు ఒకరి భవితవ్యంపై తీర్పును సోమవారం వెలువరించనుంది. దోషులకు శిక్షలు సైతం అదే రోజున ఖరారు చేయనున్నట్లు న్యాయమూర్తి ప్రకటించారు.